హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ అయితే వచ్చేసింది కదండి. ఈ సమ్మర్లో మనకి బాడీ చాలా హీట్ అయితే అయిపోతుంది. ఆ హీట్ని తగ్గించుకోవడానికి ఇట్లాగా సగ్గుబియ్యం జావ అయితే రెడీ చేసుకొని తాగితే ఒంటికైతే చాలా మంచిదండి. తొందరగా ఎనర్జీ అయితే మనకు వస్తుంది అండ్ బాడీకి చలవ కూడా చేస్తుందండి. 2 స్పూన్స్ సగ్గుబియ్యం అయితే తీసుకున్నానండి. అవి వాటర్లో అయితే ఒక 1 ఆర్ 2 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి టైం ఉంటే. లేదంటే అప్పటికప్పుడైనా మనం చేసుకోవచ్చు, కానీ బాగా ఉడికించుకోవాలండి. ప్రాసెస్ అయితే చెప్తున్నాను, వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. ఇక వేరే ఒక పాత్ర తీసుకొని అందులో అయితే వాటర్ వేసుకొని ఈ సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా 1 అవర్ ముందు, అవి కూడా అయితే అందులో అయితే వేసేసానండి. వేసేసి బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చాలా చాలా మంచిదండి. ఇది చిన్న పిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా తీసుకోవచ్చు. ఈ సమ్మర్లో ఈ జావ అయితే తాగితే చాలా మంచిదండి. మన బాడీ హీటు అయితే తగ్గి మనకి ఎనర్జీ డ్రింక్ లాగా అయితే పనిచేస్తుందండి. చాలా సింపుల్గా అయితే ఇది తయారు చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా వీడియోలో నేను చూపించినట్టుగా. ఇట్లా అయితే మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఈ వాటర్లో వేసేసి ఇవి బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా కొంచెం ఉడికిపోయినాయి. ఈ టైంలో ఒక్క 4 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి. నేను మా పిల్లల కోసం అయితే ఈరోజు ఈ జావ అయితే తయారు చేస్తున్నాను. సమ్మర్ వచ్చేసింది కాబట్టి పిల్లలకు కూడా ఊరికే హీట్ చేస్తూ ఉంటుంది. ఇది మనం వారంలో ఒక్కసారి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు హెల్తీగా ఉంటారు, వేడి కూడా చేయకుండా ఉంటుందండి. పంచదార అయితే వేసేసాం కదా ఫ్రెండ్స్, అది కరిగేదాకా ఇట్లా కొంచెం మరిగించుకోవాలి. చూడండి రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. హీట్గా ఉన్నప్పుడైతే అస్సలు ఇవ్వకూడదండి పిల్లలకి. ఇది బాగా చల్లారిన తర్వాతే ఇవ్వాలండి మనం పిల్లలకి. ఇదైతే బాగా చల్లారడానికి ఒక 1 ఆర్ 2 అవర్స్ పక్కనైతే పెట్టేసుకుందాము. బాగా చల్లారిపోయిన తర్వాతే పిల్లలకైతే ఇవ్వాలి. మనమైనా పెద్దవాళ్ళమైనా బాగా చల్లారాకే తాగాలండి. చూడండి బాగా కూల్ అయితే అయిపోయింది, చల్లగా అయిపోయిందండి. ఇక ఇప్పుడు గ్లాసులోకి సర్వ్ చేసుకొని ఇవ్వడమేనండి పిల్లలకి. మా పిల్లలైతే మా బాబు అయితే మారం చేస్తాడు తాగనని, మా పాప అయితే బాగానే తాగేస్తుంది. మా అమ్మాయి బంగారు తల్లి అని అయితే చెప్పుకోవచ్చండి. ఏది ఇచ్చినా వద్దందు, ఏదైనా సరే తాగుతుంది, తింటుంది. దాంట్లో మట్టుకు నెంబర్ 1 అండి మా పాప. ఇక మా అబ్బాయి అయితే చాలా చాలా విసిగిస్తాడండి. ఏది తినడు, తాగడు, ఏది నచ్చదు ఒక పట్టాన. కానీ వాటితో కూడా ఈరోజు తాగిద్దామని డిసైడ్ అయ్యాను. చూడండి నేను ఎట్లా తాపిస్తాననేది. ఇట్స్ డన్ అండి, రెడీ అయిపోయింది. చూసారు కదా చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి ఈ సగ్గుబియ్యం జావా. సమ్మర్లో చాలా చాలా మంచిదండి పిల్లలకి ఇస్తే. చూడండి మా అబ్బాయికి అయితే ఇస్తున్నాను, చెప్తాడు ఇప్పుడు ఏంటి అని. మా అమ్మాయి అయితే తాగేస్తుంది. మా అమ్మాయి ఏది ఇచ్చినా వద్దనడండి, తాగేస్తుంది. బంగారు తల్లి అని అయితే చెప్పుకోవచ్చండి. ఏదైనా బాగుందనే చెప్పిద్ది. చూడండి తాగట్లేదు, పక్కన కూర్చొని మొహం ఇలా పెట్టాడు. మళ్ళీ నేనేమన్నా అంటానేమో అని భయం. ఇక మా అమ్మాయి అయితే చాలా బాగుందని చెప్పి మొత్తం ఫినిష్ చేసేసింది. 1 మినిట్లోనే తాగేసింది. చూస్తున్నారు కదా, ఇంకా బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది. ఇక మా అబ్బాయి మట్టుకు ఆలోచిస్తున్నాడు. ఇక ఇప్పుడు మా అబ్బాయితో కూడా తాగిచ్చాలంటే ఒక ట్రిక్ ఉందండి. మనం ఒక చిన్న లెమన్ అయితే తీసుకుందామండి, హాఫ్ చెక్క లెమను. అది అందులో మనం పిండేసుకొని మిక్సింగ్ అయితే చేసేసుకొని ఇస్తే, తాగని పిల్లలు ఎవరైనా ఉంటే ఇట్లా అయితే చేయండి, ట్రై చేయండి, తాగుతారు లెమన్ వేస్తే. చూడండి లెమన్ అయితే వేసాను, మిక్స్ చేస్తున్నాను, ఇప్పుడు ఇస్తాను. ఇక చూడండి మా అబ్బాయి కూడా తాగేస్తాడు. ఇదిగోండి ఇస్తున్నాను, చూసారా. మా అబ్బాయికి కూడా నచ్చిద్దండి లెమన్ అనేది వేస్తే. ఎవరైనా తాగని పిల్లలు ఉంటే ఇలా ట్రై చేయండి మీరు కూడా, ఎవరికైనా ఉపయోగపడిద్దని ఇట్లా చూపిస్తున్నానండి నేను. చూస్తున్నారు కదా మా బాబు కూడా మొత్తం తాగేస్తున్నాడు, ఫినిష్ చేస్తున్నాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. తాగని పిల్లలు కూడా తాగేస్తారు. చూస్తున్నారు కదా లెమన్ అయితే హాఫ్ చెక్క వేసాం మనం. మా అబ్బాయికి కూడా ఇప్పుడు బాగా నచ్చింది, మొత్తం ఫినిష్ చేస్తాడు. చూడండి ఒక పట్టాన ఏది నచ్చదు వాడికి, ఏది తాగడు, తినడు, అందుకే అంత సన్నగా ఉన్నాడండి. కానీ చూసారా ఈరోజైతే మా అబ్బాయితో కూడా తాగిచ్చేసాను. ఇంకా మాటలు చెప్తున్నాడు, నిమ్మకాయ వేసుకొని తాగండి మీకు కూడా బాగుండిద్ది అని చెప్తున్నాడు. ఇక మా అమ్మాయి అయితే ఫినిష్ చేసేసింది, ఫస్టే వెళ్ళిపోయింది. ఇవ్వండి ఇక్కడ పెట్టింది గ్లాసు.
ఇక మా అబ్బాయితో తాగిపిస్తున్నానండి. వీడియో ఎండింగ్ వరకు చూసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.